పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు. ముద్దుగా జనసేనాని, కానీ కూటమికి నిజమైన సర్వ సైనాధ్యక్షుడు పవన్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అతనికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసు. అందుకే తగ్గాడు, కూటమిని గెలిపించాడు. ఇంతకీ ఎన్నికల సమరంలో పవన్ అనుసరించిన వ్యూహాలేంటి? పవన్ తగ్గింది ఎక్కడ, ఎందుకు? విమర్శల వర్షం కురిపించారు. మాటకు మాటతోనే జవాబిచ్చాడు. వ్యక్తిగత విషయాలను బజార్లో పెట్టారు. మౌనంగా సహించాడు. మూకుమ్మడిగా మాటల దాడులు చేసిన, ఓడించేందుకు అతిరథ మహారథులను పురమాయించిన జనంలోనే ఉన్నాడు, జనంతోనే ఉన్నాడు, జనం కోసమే ఉన్నాడు. దానికి రిజల్ట్ ఆ జనమే అతన్ని గుండెల్లో పెట్టుకున్నారు, పట్టం కట్టారు, గెలిపించారు. పవన్ గెలవటమే కాదు, కూటమిని కూడా గెలిపించారు. సొంత లాభం మానుకుని జగన్ విముక్త ఏపీ అనే నినాదానికి కట్టుబడి ఏ రాజకీయ నేత చెయ్యని త్యాగం చేశారు. ఆ త్యాగానికి తగ్గ ఫలితం దక్కించుకున్నారు. కింగ్ మేకర్. ఈ ఎన్నికల్లో పదానికి అసలు సిసలైన అర్థం పవన్ కళ్యాణ్. ఎందుకంటే అతని లక్ష్యం క్లిస్టర్ క్లియర్. అది వైఎస్ జగన్ ను సీఎం పదవి నుంచి దింపేయటం. అలా జరగాలంటే వైసీపీ ఓడాలి. అలా ఓడాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. అలా చీలకూడదంటే విపక్షాలన్నీ ఏకమవ్వాలి. అలా అవ్వాలంటే చాలా త్యాగాలు చేయాలి. వీటిలో అన్నీ చేశారు పవన్. ఏపీ రాజకీయాల్లో ఓ మార్పుకు నాంది పడిన ఘట్టం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్. ఆ అరెస్టే అనేక ఏపీ రాజకీయాల్లో సమూల మార్పులకు కారణమైంది. ఆ అరెస్టు కారణంగానే పవన్ రాజమండ్రి జైలుకు వెళ్లారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీతో పొత్తుకు అంగీకరించారు. బయటకొచ్చి అనౌన్స్ చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఏపీ రాజకీయాలను దీనికి ముందు, దీనికి తరువాత అన్నట్టుగా చూడాలి. నిజానికి పవన్ ఎప్పటి నుంచో చెబుతున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ను చీలనివ్వనని. అన్నట్టుగానే తన వ్యూహాన్ని అమలు చేశారు. పవన్ మిషన్ అక్కడితో ఆగలేదు. కూటమిలోకి బీజేపీని తీసుకురావటం అనే బిగ్ టాస్క్ ను భుజానికెత్తుకున్నారు. బీజేపీ పెద్దలతో అనేక చర్చలు జరిపారు. నిజానికి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీని ఏమాత్రం నమ్మే పరిస్థితిలో లేదు బీజేపీ. బట్ పవన్ సీన్ లోకి ఎంటర్ అయిన తరువాత పరిస్థితులు, ఒపీనియన్స్ అన్నీ మారిపోయాయి. టీడీపీ బీజేపీని ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు. చంద్రబాబును స్వయంగా ఢిల్లీకి తీసుకెళ్లి చర్చలు జరిపారు. దాంతో బీజేపీ దిగొచ్చింది. కూటమిలో చేరేందుకు సయ్యంది. మొత్తానికి బీజేపీ, టీడీపీ, జనసేన అనే పూలదండలు కనిపించని దారం పవన్ కళ్యాణ్. ఇక్కడితో ఒక ఘట్టం ముగిసింది. ఇక నెక్స్ట్ కూటమిలో తనకు దక్కే సీట్లు. నిజానికి పవన్ కళ్యాణ్ త్యాగశీలి అనేందుకు ఈ నిర్ణయమే హైలైట్ అని చెప్పాలి. ముందు 24 సీట్లు కేటాయించారు, ఓకే అన్నారు. కానీ ఆ తరువాత 21కి పడిపోయింది ఆ నెంబర్. నిజానికి పవన్ కు దక్కిన సీట్లు 24. కానీ బీజేపీ 10 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేసింది. అయితే తమ నంబర్ను తగ్గించుకునే ప్రసక్తే లేదని టీడీపీ భీష్మించుకుని కూర్చుంది. దీంతో మళ్లీ కూటమికి ఎక్కడ బీటలు వారతాయో అన్న ఆలోచనతో తనకు దక్కిన సీట్ల నుంచి మరో 3 సీట్లను త్యాగం చేశారు పవన్. సీట్ల విషయంలో కూడా పవన్ ఎక్కడా నిరసన వ్యక్తం చేయలేదు, అలకపాన్పు ఎక్కలేదు. ఎందుకంటే తన టార్గెట్ వైసీపీ విముక్త ఏపీ. ఆ లక్ష్యం ముందు ఈ త్యాగం పెద్దది కాదనుకున్నారు. సొంత పార్టీ నేతలను సముదాయించారు. నిజానికి అన్ని స్థానాల్లో పోటీ చేసే సత్తా తన పార్టీకి లేదని పవన్ కు కూడా తెలుసు. ఆయన వెనక్కు తగ్గేందుకు ఇది కూడా ఒక రీజనే అని చెప్పాలి. కానీ పార్టీ బలాల్లో అత్యంత ముఖ్యమైన సామాజిక వర్గాన్ని మాత్రం చక్కగా ఉపయోగించుకున్నారు.
ఎక్కడైతే ఎక్కువగా ప్రభావం చూపుతాను అనుకున్నారో అక్కడ మాత్రమే టిక్కెట్లు దక్కించుకున్నారు పవన్. పవన్ ఎన్నికల ప్రచారం మరో హైలైట్. గతంలో పార్ట్ టైం పొలిటీషియన్ అన్న నోర్లను మోయించారు ఈసారి. తాను పోటీ చేసే నియోజకవర్గమైన పిఠాపురంతో సహా ఇతర నియోజకవర్గాల్లో తీవ్రంగా ప్రచారం చేశారు. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లతో చెలరేగిపోయారు. నిత్యం జనంలో ఉంటూ జనం కోసమే వచ్చానని చెప్పకనే చెప్పారు పవన్. అంతేకాదు తన స్పీచ్లతో అధికార పార్టీని ప్రశ్నించడంతో పాటు తాము అధికారంలోకొచ్చాక చెయ్యబోయే పనులను ప్రజలకు వివరించారు. అటు మోదీతో ఇటు చంద్రబాబుతో కలిసి ప్రచారం నిర్వహించారు. సక్సెస్ అయ్యారు. కూటమి గెలుపులో పవన్ కృషి ఎంతో ఉంది. త్యాగం అంతకన్నా ఎక్కువుంది. అందుకే అనేది పవన్ కు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసు అనేది. అందుకే సీట్ల విషయంలో తగ్గినా కూటమిని గెలిపించే విషయంలో నెగ్గాడు పవన్.